అనుగ్రహించుటకే అవతరించడం. అవతరించడం అనగా దైవము మానవ స్థాయికి దిగి రావడం. అంత మాత్రమున అవతార తత్వమునకు ఎట్టి కలంకమూ ఉండదు. దీనికొక ఉదాహరణ. చంటి బిడ్డ భూమిపై ఆడుకుంటూ ఉంటుంది. ఆ బిడ్డ యొక్క తల్లి తాను పెద్దదాన్ని కదా అని అహంకరించి ఆ బిడ్డతో నీవు ఎగిరితే నేను ఎత్తుకుంటాను అంటుందా? ఆ బిడ్డ ఎగరగలదా? ఆ బిడ్డపై ఉన్న ప్రేమ చేత తల్లి తానే స్వయంగా వంగి ఆ బిడ్డను ఎత్తుకుంటుంది. ఆ తల్లి వంగినంత మాత్రమున ఆ బిడ్డకు లొంగిపోయినట్లు అవుతుందా? కాదు. కాబట్టి దివ్య స్థానాన్ని పొందలేని అశక్తులైన మానవులను అనుగ్రహించే నిమిత్తమై దివ్యత్వము మానవాకారమును ధరించి వారి స్థాయికి దిగి వస్తుంది. మానవ స్థాయికి దిగి వచ్చిన మాధవుని అజ్ఞాని తక్కువగా అంచనా వేస్తాడు. ఈ రీతిగా రావడం వంగటమే కాని లొంగటం కాదు.